ఈరోజు దేవుని వాగ్దానము 32వ కీర్తన 5వ వచనము. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకము చేసుకోండి. అవును యేసయ్య, ఈ క్షణం వరకు మేము చేసిన ప్రతి పాపమును కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి, పరిశుద్ధపరచండి యేసయ్య. మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోండి తండ్రి. మీ సన్నిధికి మేము దూరంగా ఉన్నామేమో యేసయ్య, తెలిసి తెలియకుండా మీ కృపను పోగొట్టుకున్నామేమో ప్రభువా. దయచేసి మా అతిక్రమములన్నింటినీ కూడా క్షమించి తిరిగి మీ కృపతో నింపి జయ జీవితమును మా అందరికీ కూడా అనుగ్రహించుమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్.